హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రథసప్తమి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా ఒక చిన్న చిట్కా చెప్పుకుందాం. ఉల్లిపాయలు వేయించేటప్పుడు కన్నీళ్ళు రాకుండా ఉల్లిపాయలు కోసే ముందు మనము ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే మనకి కన్నీళ్ళు అనేవి రావు. ఇక రథసప్తమి గురించి చెప్పాలంటే రథసప్తమి 2026 ఇలాంటి రోజైతే మళ్ళీ రాదు. ఎందుకంటే మాఘమాసము అలాగే రథసప్తమి ఆదివారం అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి పిల్లలు బాగుండాలంటే చేయాల్సిన పని ఏమిటంటే 2026 రథసప్తమి పండుగ రోజు సూర్య భగవానుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే సాంప్రదాయం అయితే మనందరికీ ఉంది. ప్రతి ఏటా రథసప్తమి పండుగ మాఘమాసము శుక్లపక్ష సప్తమి తిథి రోజున వస్తుంది. ఆ రోజుని మనము సూర్య జయంతిగా జరుపుకుంటాము. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి 7 గుర్రాల రథంపై ప్రయాణం సాగిస్తాడని, ఈ రోజున సూర్యభగవానుని ఆరాధిస్తే ఎంతో శుభప్రదమని చెప్తారు. అంతేకాకుండా కొన్ని నియమాలను పాటించడం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. ఇక రథసప్తమి 2026 మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తిథి. దీనినే సూర్య జయంతి అని కూడా అంటాము. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్య భగవానుడు రథాన్ని ఎక్కి తన దిశను మార్చుకునే రోజు. హిందూ సాంప్రదాయం ప్రకారము రథసప్తమి 2026 రోజు సూర్యాధనకు ఎంతో విశిష్టత అయితే ఉంది. మాఘమాసము శుక్లపక్షం సప్తమి తిథి రోజున ఈ రథసప్తమి అయితే వస్తుంది. ఈ రథసప్తమి 2026 పండుగను జనవరి 25వ తేదీ ఆదివారం రోజు జరుపుకోనున్నారు. ఈ రోజున సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించుకుని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులైతే విశ్వసిస్తారు. ఈ మాఘ సప్తమి తిథి నుంచి రానున్న 6 మాసాలను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో రథసప్తమి 2026 సంవత్సరం రోజు పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి కూడా మనము తెలుసుకుందాం. మాఘమాసం అనేది సూర్యారాధనకు ఎంతో విశిష్టమైనది. అంతేకాకుండా ఆదివారం ప్లస్ సప్తమి తిథి కలిసి వస్తే ఇంకా ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. ఈ రథసప్తమి రోజున ఆకాశంలో నక్షత్ర మండలం రథాకారంలో కనపడుతుందని కూడా అంటారు. ఈ రోజున సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వడం, సూర్యుడికి పాలు పొంగించడం వంటివి అత్యంత శుభప్రదం. ఈ పొంగిన పాలతో వండిన పాయసం సూర్యుడికి ఎంతో ప్రీతికరమైనది. ఇక ఈ రోజున చేసే పూజల వల్ల సమస్త రోగాల నుంచి విముక్తులు కలుగుతాయని కూడా అంటారు. ఈ రథసప్తమి వేళ స్నానానికి కూడా ఎంతో విశిష్టత అయితే ఉంది. కాబట్టి ఈ రథసప్తమి రోజున చిన్నపిల్లలకు స్నానం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభప్రదమని పండితులు చెబుతారు. ఈ రోజున అరుణోదయ సమయము అంటే సూర్యోదయానికి సుమారు 1:30 గంటల ముందు స్నానం చేయించాలి. స్నానం చేసే సమయంలో పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి అర్కపత్రాలు అంటే జిల్లేడు ఆకులను తల, భుజాలు, ఛాతీ, మోచేతులు, మోకాళ్ళు, అరిచేతులతో మొత్తం 7 జిల్లేడు ఆకులను ఉంచి స్నానం అయితే చేయించాలి. అనంతరము సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఈ సమయంలో సూర్య మంత్రాలను పఠించడం అనేది ఎంతో శుభప్రదం. ఇలా చేయడం వలన ఆరోగ్యము అలాగే దీర్ఘాయుషు సిరి సంపదలు పిల్లలకు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. రథసప్తమి రోజున చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మన జాతకములో కూడా సూర్యస్థానం అనేది బలపడుతుంది. ఆ రోజు పొరపాటున కూడా ఉప్పు తినకూడదని చెబుతున్నారు. అలాగే రథసప్తమి రోజున ఉప్పు దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. నదిలో లేదా పారే నీటిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే చాలా మంచిదట. ఇలా చేయడం వలన కుటుంబం, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం. అలాగే బెల్లం, ఆవు నెయ్యితో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం అనేది శుభప్రదం. ఈ రోజున చేసే దాన ధర్మాలు కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇవ్వండి రథసప్తమి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.